హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే ఇంకొక ముగ్గుతోని మీ ముందుకు వచ్చానండి. నేనైతే డైలీ ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. చాలా బాగుంది సిస్టర్ అని లైక్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. వ్యూవర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను డైలీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి 5 o'clock ముగ్గు పెట్టడం స్టార్ట్ చేస్తానండి. ముఖ్యంగా మన ముగ్గు ఏ టైంలో వేయాలి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. వేయడమే కాదు, అది ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేది కూడా చాలా ముఖ్యం. మనకి చాలామందికి తెలియదండి. తెలియని వాళ్ళకు ఒక మాట చెప్తున్నాను సిస్టర్స్ అందరికీ, ముగ్గు వేసే ప్రతి సిస్టర్కి చెప్తున్నాను. మనం ఎప్పుడైనా ముగ్గు అనేది ఫ్రెండ్స్ 6 లోపే వేయాలండి. 6 మ్యాక్సిమం 6:30 లోపు మనం వాకిట్లో మాత్రం కంపల్సరీ ముగ్గు పెట్టుకోవాలండి. అయితే చాలామంది సిస్టర్, నేను ఇంతకుముందు కూడా గత పాత వీడియోలలో కూడా ఒక వీడియోలో చెప్పాను ఈ మాట, మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. చాలామంది అండి మనము ఆకిలి ఊకేటప్పుడు కూడా చెప్పులు వేసుకొని ఊకుతారండి. అలా అస్సలు ఊకకూడదండి. అది చాలా మిస్టేక్, చాలా తప్పు. మరి ఇంకోటి ఏంటంటే చెప్పులు వేసుకొని ముగ్గు కూడా వేస్తుంటారండి. అస్సలు వేయకూడదు అలా. ముగ్గు అనేది లక్ష్మీదేవి అండి. మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ మనం ముగ్గు పెట్టుకుంటాం కాబట్టి ఇంటి ముందు మనం అస్సలు చెప్పులు వేసుకొని చేయకూడదండి ఆ పని. మనము చెప్పులు వేసుకొని ముగ్గు వేస్తే చెప్పులు వేసుకొని పూజ చేసినట్టే లెక్క. అస్సలు చేయకూడదండి, అలా తప్పు. ఇంకోటి ఫ్రెండ్స్, కంపల్సరీ ఫేస్ వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. మొహం బ్రష్ చేసుకోకపోయినా కనీసం నోట్లో నీళ్లు పోసుకొని మనం నోరన్నా శుభ్రం చేసుకున్న తర్వాత ముగ్గు పెట్టాలండి కంపల్సరీ. అది చెప్పులు వేసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే 4 సైడ్ల బార్డర్ కూడా కంపల్సరీ పెట్టాలండి. కొంతమంది 4 సైడ్ల బార్డర్ అస్సలు పెట్టరు. కంపల్సరీ పెట్టండి. అప్పుడే ఆ ముగ్గుకు అనేది అసలైన కళ, అందం వస్తుంది, పరిపూర్ణత. మన ఇంట్లో నిలకడగా ఉండడానికి, ధనప్రాప్తి కలగడానికి, కలిగిన ధనప్రాప్తి అనేది నిలకడగా ఉండడానికి యూజ్ దారి తీస్తుందన్నమాట 4 సైడ్ల బార్డర్ వేస్తే. సో 4 సైడ్ల బార్డర్ కంపల్సరీ వేయండి ఫ్రెండ్స్. చెప్పులు వేసుకోకూడదండి. బ్రష్ వేసుకొని చేయండి మ్యాక్సిమం వీలైనంత వరకు. ఇంకోటి ఫ్రెండ్స్, లేట్గా అస్సలు పెట్టొద్దండి. 6-6:30 లోపే ముగ్గు అనేది మన ఇంటి ముందు పెట్టడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాక్ పీస్తోనే వేస్తారు ఫ్రెండ్స్ చాలామంది. అది అస్సలు వేయొద్దండి. ముగ్గు పెట్టండి. మీకు వచ్చిన రాకుండా ఎట్లా అయినా చిన్న చిన్న ముగ్గులు నేర్చుకొనైనా ముగ్గుతోనే పెట్టండి ఫ్రెండ్స్. ముగ్గు అనేది ఆడవారికి అది మనకు చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ లేచి ఆడవాళ్ళు పొరక తీసుకొని ఊకి చల్లి ముగ్గు పెడితే చాలా మంచిది అండి. అది లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు మనము. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఎక్సర్సైజ్ కూడా అది. మనకు లేడీస్కి ముగ్గు ఆకిలికి చల్లి ముగ్గు పెట్టడం అనేది బాడీ ఎక్సర్సైజ్తో పాటు ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలిసి వచ్చేటట్టు ఉంటుందండి ముగ్గు పెట్టే దానిలో. అందుకోసం కంపల్సరీ పెట్టండి. చాలా చిన్నగా మాత్రం వేయద్దు, కొంచెం మంచిగానే వేయండి ఫ్రెండ్స్ ముగ్గు మాత్రం. సో మనకు ఆరోగ్యంతో కూడుకున్న, ధనం ఆకర్షణ కూడుకున్న ముగ్గు కాబట్టి కంపల్సరీ కొన్ని నియమాలు మాత్రం మనం పాటించాలి, తప్పదు. సో కంపల్సరీ చిన్నవి, ఎక్కువ అవసరం లేదండి, చిన్నవి. చేతికి కొంచెం ఒక 2-3 గాజులన్నా ఉండాలి ముగ్గు వేసేటప్పుడు. ఇంకోటి ఏంటంటే కనీసం గాజు అయితే ఉండాలి చేయికి. ఇంకోటి నుదుట బొట్టు ఉండాలి. ఇంకోటి ఏంటంటే చెప్పులు వేసుకోకూడదు. ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇవి పాటించి 6 లోపు లేదా మినిమం 6:30 లోపు ముగ్గు పెట్టేటట్టు చూసుకోండి. చాలా మంచిదండి. ఇంతకంటే మనకేం ఎక్కువ అవసరం లేదు. ఈ నియమాలు పాటిస్తే చాలు. ఇవన్నీ నిజమా కాదని అనుకోవద్దండి. మనం శ్రమపడి కష్టపడితే మాత్రం కంపల్సరీ ఫలితం అయితే ఉంటుందండి. ఎమ్మటే రాకపోవచ్చు, కాకపోతే రాకుండా మాత్రం ఆగదు ఫ్రెండ్స్ ఫలితం అనేది. సో అందరూ మాత్రం ఈ చిన్న చిన్న నియమాలు మాత్రం పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చూసే వాళ్ళకి, లైక్లు ఇచ్చే వాళ్ళకి, కామెంట్స్ పెట్టే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.